హాయ్ గైస్, ఈ సంక్రాంతికి మన ముందుకు టాలీవుడ్ కు సంబంధించిన ముగ్గురు టాప్ హీరోస్, బడా హీరోస్ సినిమాలు అయితే రాబోతున్నాయి. జాన్ 10th శంకర్ గారి డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది. జాన్ 12th బాబీ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ గారి నట విశ్వరూపం డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అవుతుంది. జాన్ 14th సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూడు సినిమాల పైన కూడా చాలా మందికి, ప్రతి ఒక్కరికి, సినీ లవర్స్ అందరికి మంచి హైప్ అయితే ఉంది. మూడు సినిమాలు కూడా మంచి కంటెంట్ తో భారీ విజయాల్ని నమోదు చేస్తాయని చెప్పింది అందరూ అనుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ 3 మూవీస్ కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీలో ఉన్నాయి. ఈ 3 మూవీకి సంబంధించి రిజల్ట్స్ ఎలా వస్తుందనేది పక్కన పెడితే మంచి వసూలు రాబట్టాలనే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు. మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ 3 days లోనే మంచి కలెక్షన్స్ తో వీలైనంత వసూళ్లను రాబట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇలా సంక్రాంతికి కావచ్చు, మంచి అకేషన్స్ టైంలో పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఆపర్చునిటీని కల్పిస్తున్నారు. కానీ ఈ మధ్య పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం పెద్ద దుమారమే లేపింది. అది ఎంతలా అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పైన అసెంబ్లీలో విచారం వ్యక్తం కూడా చేశారు. ఇకపై తెలంగాణలో ఏ మూవీకి కూడా, ఎంత భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ అయినా కూడా బెనిఫిట్ షోస్ తో పాటుగా టికెట్ రేట్ హైక్ అనేది ఉండదని చెప్పి తేల్చి చెప్పేశారు. దీనికి సంబంధించి సినీ ప్రముఖులందరూ రేవంత్ రెడ్డి గారిని మీట్ అయినా కూడా తన అభిప్రాయంలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పి తేల్చి చెప్పేశారు. కానీ ఏపీలో మాత్రం సినిమా బడ్జెట్ దృష్ట్యా ఆ సినిమాలకు ప్రత్యేక వెసులుబాటును, టికెట్ రేట్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక ఈ వీడియోలో సంక్రాంతికి రాబోతున్న ఈ 3 సినిమాలు మొదటి 3 రోజులు ఏ సినిమాకి ఎంత టికెట్ ప్రైస్ ఉంటుందనేది మాట్లాడుకుందాం. నందమూరి బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా మంచి దూకుడును చూపిస్తూ సినిమాలపైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో పడుతున్నాయి. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి ఈ 3 సినిమాలతో మంచి విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో వస్తున్నటువంటి మూవీ డాకు మహారాజ్ దాదాపుగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఏపీలో ఈ మూవీకి సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 135 రూపాయలు పెంచుకునేందుకు టికెట్ రేట్స్ ని ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోలు అదే రోజు ఉదయం 4 గంటలకే ఉండనున్నాయట. దాదాపుగా ఈ బెనిఫిట్ షోలకి 500 రూపాయలు టికెట్ రేట్ ని పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఎన్ శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా అయితే తెరకెక్కింది. గేమ్ చేంజర్ మూవీకి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో దాదాపుగా 135 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 180 రూపాయలు టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక బెనిఫిట్ షోలకి 600 రూపాయలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక థర్డ్ మూవీ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో F2, F3 తర్వాత అటువంటి 2 సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. వాటి తర్వాత వెంకటేష్ గారితో చేస్తున్న 3వ సినిమా ఇది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రీకరించారు. ఈ సినిమాపై ప్రతి ఒక్కరికి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ కూడా ఈ మధ్య రిలీజ్ అయి అందరిని ఇంప్రెస్ చేశాయి. దాదాపుగా ఈ మూవీని కూడా 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీకి సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సంక్రాంతికి రాబోతున్న ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్ ని అందుకోవాలని చెప్పి మన ఛానల్ తరపున కోరుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.